ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరుని మార్చే దిశగా కొత్తగా ఆలోచన చేస్తోంది రేవంత్ సర్కార్. మళ్లీ యాదగిరిగుట్టగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది. ఆలయ అభివృద్ధి కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDAను కూడా ఏర్పాటు చేసింది. 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సూచనలు సలహాలతో ప్రధాన ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తి కావడంతో 2022లో ఆలయ ఉద్ఘాటనతో భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది. ప్రధాన ఆలయ పునర్నిర్మాణ సమయంలోనే అప్పటి ప్రభుత్వం యాదగిరిగుట్ట ఉన్న పేరును యాదాద్రిగా మార్చాలని భావించింది. కానీ ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వ దేవాదాయ శాఖ రికార్డుల్లో ఎక్కడా కూడా యాదాద్రి అని లేదు. యాదగిరిగుట్ట దేవస్థానం అనే ఉంది. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని యాదాద్రిగా పిలవాలని చినజీయర్ స్వామి సూచించడంతో అప్పటి నుంచి ఆలయం పేరు యాదాద్రిగా భక్తులు పిలుస్తున్నారనే ప్రచారం ఉంది. దీనికి తోడు ఇదే పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాను కూడా ఏర్పాటు చేసింది. యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా పిలిచే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పారు. త్వరలోనే యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారుతుందని, ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన చెప్పారు. గతంలో ఉన్న విధానాలను అమల్లోకి తీసుకువస్తామని, క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం నిర్ణయించారని తెలిపారు. కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. గత 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యాదగిరిగుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా, అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చారు. అది సాంప్రదాయానికి విరుద్ధం. తెలంగాణ పదాలు ఉంటున్నాయి. తెలంగాణ ఆత్మ గౌరవం ముఖ్యం. 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మ ధన్యమైంది. మళ్ళా పాత పేరు యాదగిరిగుట్ట, అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఇలా ఉంటే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామన్నారు. 100 ఏళ్లుగా ఉన్న యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వం యాదాద్రిగా మార్చిందన్నారు. 100 ఏళ్లుగా ఉన్న యాదగిరిగుట్ట పేరును అలాగే ఉంచాలని భక్తులు కోరుతున్నారు. యాదగిరిగుట్టకు ఎంతో చరిత్ర ఉన్నది. యాదగిరిగుట్ట చరిత్రను వక్రీకరిస్తూ యాదాద్రిగా పేరు మార్చడాన్ని సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. యాదగిరిగుట్టలో పురాతన సంప్రదాయాలను పునరుద్ధరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.